పూణే పోర్షే కార్ యాక్సిడెంట్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో ఆ కుర్రాడిని మొదట వదిలిపెట్టిన ఆ తర్వాత మళ్ళీ సోషల్ మీడియా హంగామా చేయడంతో అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కేసులో ఆ తప్పు ఆ టీనేజర్దా, అతని తండ్రిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. పూణే పోర్షే కేసు ఏంటది? ఒక 17.5 సంవత్సరాల వయసున్న ఒక టీనేజరు మందు తాగి 3 కోట్ల విలువైన పోర్షే కారు తీసుకొని అతివేగంగా నడుపుతూ ఒక బైక్ను ఢీకొంటే ఆ బైక్ ఢీకొని అలాగే లాక్కు వెళ్తే ఆ బైక్ పైన ప్రయాణిస్తున్న 2 మిత్రులు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, 2 కూడా చనిపోయారు. చనిపోతే అతన్ని కేసు ఫైల్ చేస్తే జోనల్ వెబ్ బోర్డు ఏం చెప్పిందంటే 300 పదాల వ్యాసం రాయమని టాస్క్ ఇచ్చి ఆ తర్వాత ఏదో కొంత ఫైన్ వేసి అతనికి బెయిల్ ఇచ్చింది. దానిపైన దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైతే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కుర్రాడి పైన కేసు బుక్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది లీగల్ ఆస్పెక్ట్. మరి సైకలాజికల్ ఆస్పెక్ట్ ఏంటనే విషయం కనుక మనం ఆలోచించుకుంటే మనం ఒకటి మాట్లాడుకోవాలి. మన దేశంలో చట్టం డబ్బున్నవాడి చుట్టం, చట్టం డబ్బున్నవాడి చుట్టం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మన కళ్ళ ఎదుట కనపడుతున్న నిజం. ఎందుకంటే ఈ కేసు ఉదాహరణ. అంతకు ముందు కూడా మనం చాలా కేసులు చూసాం. ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అడవుల్లో జింకల్ని చంపాడు. ఆ తర్వాత ముంబైలో ఫుట్పాత్ మీద కారు ఎక్కించాడు. కానీ అతను ఆ కేసు చాలా సురక్షితంగా బయటపడ్డాడు. ఇలాంటి ఉదాహరణలు మనకు కొన్ని వందలు కనిపిస్తాయి. అలాగే ఇప్పుడు ఈ కేసులో కూడా ఆ కారు డ్రైవర్ పైన నెట్టడం కోసం, ఒప్పించడం కోసం తండ్రి, ఆ కుర్రాడి తండ్రి, తాత 2 ప్రయత్నం చేశారు. అది నిరూపణ అయింది. వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేశారు ఆ అభియోగాల పైన. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే అసలు మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ప్రకారం, మోటార్ వెహికల్ చట్టం ప్రకారము 18 ఏళ్ళు నిండిన వారికే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. 18 ఏళ్ల లోపు డ్రైవింగ్ చేయకూడదు. అది చట్ట విరుద్ధం. కానీ ఎంతమంది మనలో ఆ చట్టాన్ని పాటిస్తున్నారు? నేనైతే పాటిస్తున్నా. నేను మా వాడికి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు బైక్ నేర్పించలేదు. ఓకే, బైక్ ఎప్పుడు ఇవ్వలేదు. తన ఫ్రెండ్ దగ్గర కొంచెం నేర్చుకున్నా కానీ నేను బైక్ అయితే ఎప్పుడు ఇవ్వాల. ఎందుకు? లైసెన్స్ లేకుండా బైక్ నడిపితే పెద్ద నేరం. బైక్ కానీ కారు కానీ ఏది నడిపినా కానీ పెద్ద నేరం. కానీ ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆ కుర్రాడు తాగుతాడనే విషయం తండ్రికి తెలుసు. అంటే 18 ఏళ్లలోపు పిల్లలకి మద్యం అమ్మకూడదు చట్ట ప్రకారం. కానీ ఇక్కడ ఎంచక్కా ఆ కుర్రాడు బార్కి వెళ్ళి పార్టీ చేసుకున్నాడు. అంటే చట్టం అతిక్రమించారు. ఆ విషయం తండ్రికి తెలుసు. తెలిసినా కానీ గమ్మునే ఉన్నాడు. అంటే పరోక్షంగా తన కొడుకుని ఎంకరేజ్ చేశాడు. రైట్. తర్వాత అతను మందు తాగి కారు నడుపుతానంటే డ్రైవర్ కాల్ చేశాడు. సార్ ఇట్లా కారు నడుపుతానంటే పర్లేదు ఇచ్చేసే అన్నాడు. అంటే రెండో తప్పును మళ్ళీ ఎంకరేజ్ చేశాడు. సో ఏమవుతుంది? ఆ కుర్రాడికి నేను ఏం చేసినా కానీ మా నాన్న కాదనడు అనే ఒక ధైర్యం ఏర్పడుతుంది. ఆ ధైర్యంతోనే కారు తీశాడు, గుద్దాడు. ఇద్దరు ప్రాణాలు తీసేసుకున్నాడు. ఇక్కడ తప్పెవరిది? ఆ టీనేజర్దా? ఆ టీనేజర్కి ఆ పనికి అనుమతించిన తండ్రిదా అంటే నేను తండ్రినే తప్పుపడతా. ఎందుకంటే పిల్లలు వాళ్ళ నడత, మోరల్ కాండక్ట్ మొత్తం కూడా పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారండి. ఈ డబ్బున్న అందరూ అన్నాను కానీ డబ్బు ఎక్కువైనా లేకుంటే మిడిమేళపు డబ్బు వచ్చింది, అకస్మాత్తు డబ్బు వచ్చి పడుతురా, వాళ్ళు ఏం చేస్తారంటే తమ యొక్క ఆ గొప్పదనాన్ని చూపించుకోవడం కోసం పిల్లలకు అన్నీ కొనివ్వడం అనేదే ప్రేమకందగా వాళ్ళు భ్రమపడుతూ ఉండి వాళ్ళకి అడిగిందల్లా కొనిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం పని చేసినా అడ్డు పెట్టరు. ఓకే, వాళ్ళు అలా పట్టించుకోరు. వాళ్ళు బిజినెస్లో ఉంటారు. వీళ్ళు నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్ అంటారు దాన్ని, అంటే పర్మిసివ్ పేరెంటింగ్ అంటారు. సో వాళ్ళు ఏం చేసినా అనుమతించడం, లేదంటే అసలు పట్టించుకోకపోవడం. దీనివల్ల ఏమవుతుంది? పిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరీ ముఖ్యంగా టీనేజ్కి వచ్చేసరికి టీనేజ్లు అంటేనే మామూలుగా రెబలియస్గా ఉంటారు. ఆ రెబలియస్నెస్కి తోడు ఎప్పుడైతే పేరెంట్ల యొక్క పర్మిషన్ లభిస్తుందో ప్రతిదానికి కూడా, పేరెంట్ ప్రతిదాన్ని వాళ్ళు తప్పు చేసినా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు దారి తప్పుతారు. దారి తప్పి మందు తాగుతారు, బైక్ నడుపుతారు, లేకుంటే గాంజా కొడతారు, ఆల్కహాల్ తాగుతారు, ఆడపిల్లలు నడిపిస్తారు. ఇలాంటి పనులన్నిటికీ మూలం పేరెంటింగ్లోనే ఉంది. ఉదాహరణకు ఇదే పేరెంట్ ఆ కుర్రాడికి మందు తాగుతాడు అని తెలిసిన మొదటిసారి దండించి ఉంటే అతను పార్టీ చేసుకోడు కదా. కారు అడిగినప్పుడు నీకు లైసెన్స్ లేదు, నీకు 18 ఇయర్స్ నిండలేదు, కారు ఇచ్చే ప్రసక్తి లేదని కరాఖండిగా చెప్పినడితే
అతను కారు నడిపుండేవాడు కాదు కదా, ఇద్దరు ప్రాణాలు బలి తీసుకునేవాడు కాదు కదా. కానీ మనం చెప్పం, చాలామంది పేరెంట్స్ చెప్పరు. ఎందుకు? మనం ఎందుకు మన రోడ్డు మీద వెళ్తుంటే కనిపిస్తుంటారు చాలామంది 15-16 ఏళ్ల పిల్లలు కూడా బైక్లు వేసుకుని జుయ్ 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 అని పోతూ ఉంటారు. ఎవరు తప్పు? పేరెంట్స్ తప్పు పట్టాల్సింది ఎవరిని? పేరెంట్స్ని. నిజానికి మోటార్ వెహికల్ యాక్ట్ దీని ప్రకారం కూడా మైనర్ పిల్ల కనుక కారు కానీ బైక్ కానీ తోలి యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకి శిక్ష ఉండదు, వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది, ఫైన్ ఉంటుంది. శిక్ష ఆ వెహికల్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో వాళ్ళకు ఉంటుంది. అందుకనే వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేశారు, డ్రైవర్ని ఒప్పించడానికి ప్రయత్నం చేసేందుకు వాళ్ళ తాతని అరెస్ట్ చేశారు. ఇది ఎట్లా ఉంటుందంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న రీతిలో ఇప్పుడు కొడుకు తప్పు చేశాక అతన్ని కాపాడుకునేందుకు ఆ తండ్రి ఆ తాత నానా కష్టాలు పడుతున్నారు. ఇద్దరు అరెస్ట్ జైల్లో ఉన్నారు. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే ముందు చేయాల్సిన ప్రతి పేరెంట్ గుర్తించాల్సింది ఏంటంటే, దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, పిల్లలను ఏమైనా చేయండి, చట్ట విరుద్ధమైన పనులు ఎంకరేజ్ చేయమాకండి. చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా శిక్షార్హుడు అనే విషయం అర్థం చేసుకోండి. అన్నిసార్లు మనం కాపాడలేం. డబ్బున్న అతను ఇప్పుడు పుణేలో పెద్ద బిల్డరు, కానీ కొడుకుని కాపాడుకునే పరిస్థితులు లేడు. అతను అరెస్ట్ అయ్యాడు, వాళ్ళ తండ్రి అరెస్ట్ అయ్యాడు, ముగ్గురు అరెస్ట్ జైల్లో ఉన్నారు. ఇలాంటి సిచ్యుయేషను మీ ఇంట్లోకి రాకూడదంటే ఈ పిల్లల్ని చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడతాను తెలిసిన వెంటనే మొదటిలోనే మొక్కై వంగనిది మానై వంగున అని చిన్నతనంలోనే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నప్పుడు, లేకుంటే తొంటరి పనులు చేస్తున్నప్పుడు, పక్కింట్లో దొంగతనం చేసినప్పుడు దాన్ని కనుక మనం కంట్రోల్ చేస్తే పెద్దయ్యాక ఆ తప్పులు చేయరు. కాబట్టి చిన్నపిల్లలప్పుడే వాళ్లకు మంచి ప్రవర్తన నేర్పించాల్సిన అవసరం ప్రతి పేరెంట్ పైన ఉంది. పేరెంటింగ్ అంటే కేవలం ఫీజులు కట్టడం, బుక్స్ కొనివ్వడం, డ్రెస్సులు కొనివ్వడం, అడిగింది కొనివ్వడం, సినిమాలకు తీసుకెళ్ళడం కాదండి. పేరెంటింగ్ అంటే వాళ్లను ఒక మంచి పౌరుడిగా తయారు చేయటం, చట్టాన్ని గౌరవించే, న్యాయాన్ని గౌరవించే ఒక మంచి పౌరుడిగా తయారు చేయటం. ఆ తయారు చేయటం అనేది స్కూళ్ళు, కాలేజీలు వీటికంటే కూడా పేరెంట్స్ చేతుల్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పిల్లలని గమనించేది, వాళ్ళని శిక్షించేది, వాళ్ళని దారిలో పెట్టేది, వాళ్ళకి మార్గం చూపేది తల్లిదండ్రులు మాత్రమే, అంటే మీరే. కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకోండి. మీ పిల్లల్ని సరైన దారిలో పెట్టేందుకు నిత్యం కూడా ప్రయత్నించండి. మీ పిల్లలు ఆ పూణే కుర్రాడిలాగా తప్పులు చేయకుండా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పూణే ఇన్సిడెంట్లో ఎవరిది తప్పు, కొడుకుదా తండ్రిదా అనే విషయం కామెంట్ రూపంలో నాకు తెలపండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో కలుద్దాం. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.